ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద లేఖరులు, వెండర్స్, టీడీపీ ఆపరేటర్లు టెంట్ వేసి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ వృత్తిలో కొనసాగుతున్న తమను నూతన విధానం ద్వారా రోడ్డుపాలు చేసే యోచనలో ప్రభుత్వం ఆలోచన చేసిందని, కొత్త వద్దు పాత ముద్దు అనే నినాదంతో బుధవారం ఉదయం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రైమ్ 2.0 రిజిస్ట్రేషన్ విధానాన్ని వారు వ్యతిరేకించారు. తమ జీవనోపాధిని కాపాడాలని, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగామని వారు హెచ్చరించారు. కొత్త విధానాన్ని వెంటనే ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాము. మేము ప్రొద్దుటూరు దస్తావేజ్ విలేకరుల సంఘం తరఫున ఇక్కడ నిర్వర్తిస్తున్నటువంటి సమ్మెకు కారణం, గత కొన్ని వందల సంవత్సరాల నుండి, పదుల సంవత్సరాల నుండి బ్రిటిష్ వారి కాలం నుంచి దస్తావేజు లేఖరులు దస్తావేజులను రాస్తూ, దస్తావేజులు, స్టాంపు వెండర్లు, వారి సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డిటిపి ఆపరేటర్లు, కంప్యూటర్ సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి సుమారు 5 లక్షల మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ప్రైమ్ 2.0 విధానం వల్ల చాలా మంది రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఈ విషయాన్ని గురించి పునరాలోచించుకొని ఖచ్చితంగా పాత పద్ధతిని అమలుపరిచి, దాన్ని అమలుపరచడం వల్ల ఎంతో మంది జీవనభృతికి అది సహాయ సహకారాలు అందించగలదని, ఖచ్చితంగా ఆ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మేము దస్తావేజ్ విలేకరుల సంఘం తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.